ఒక లేడీ స్వతంత్రంగా వెళ్ళేటట్టు, తనకి ఏ ఇబ్బంది కలగనట్టు ఉండాలి. అది చాలు. శివాజీ గారిది బ్యాడ్ టైం అని చెప్పేసి అందరు అనుకున్నారు, కానీ బ్యాడ్ టైం కాదు, గుడ్ టైము. అమ్మాయికి పెడుతున్నావే లవ్వర్ అని చెప్తున్నావే, అదే నీ గోల్ సాధించడానికి పెట్టు. నీ చదువులో కానీ నీ టాలెంట్ అందులో చూపియ్యి. 2026లోనైనా అట్లీస్ట్ నెగిటివిటీని తగ్గితే బాగుంటుందండి. మనలో మనమే ఫినిష్ చేసుకుంటున్నామండి బాబు. మన నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాం? దరిద్రంతో కాపురం చేసి నాకు 2025 అయితే ఏంది, 2026 అయితే ఏంది. 2025 కంప్లీట్ అవుతుంది. 2026లో ఎలాంటి గోల్ ఉండబోతుంది? ఇది ఇంకా ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అందరూ పద్ధతిగా ఉంటే ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు కదా, అంతా బాగుండాలని అదే. 2025లో అంటే ఎలా ఉండింది? అంతా ఇట్లా సమస్యలు అంతా రేపులు గీపులు స్వేచ్ఛగా లేదు కదా పిల్లలకు ఆటగేటికి. ఇప్పుడైనా మారేసి ఇంకా తర్వాత న్యూ ఇయర్ మంచిగా ఉండాలి అందరని కోరుకుంటున్నాను. ఎలాంటి మార్పు కావాలి 2026? ఒక లేడీ స్వతంత్రంగా వెళ్ళేటట్టు, తనకి ఏ ఇబ్బంది కలగనట్టు ఉండాలి. అది చాలు. అది ఒక ఉమెన్ గా మిగతా మహిళలందరికీ ఏం చెప్తారు? ప్రజెంట్ ఎలా ఉంటున్నారు? అంటే ఎవరి ఇష్టం ఉంటుంటారు, కానీ జాగ్రత్తగా ఉండండి, అందరు సేఫ్ చూసుకోండి, ఎలా ఉన్నా మంచిగా ఉండండి. అదేనండి. మళ్ళీ చాలా మంది బయటికి రావాలంటే ఇబ్బంది పడుతుంటారు, చదువుతూ ఉంటారు. మహిళలు ఏమంటారు? భయపడి ఇంట్లో కూర్చుంటే అవ్వవు కదండి పనులు. రావాలి, చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఏదైనా ఇది ఉన్నట్టు కదా, అవతల వ్యక్తి బట్టి మన జాగ్రత్త ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంతేనండి. అన్ని రంగాల్లో అమ్మాయిలు దూసుకెళ్ళిపోతున్నారు. 2026లో ఎలా ఉంటారు అమ్మాయిలు? ఇంకా దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నానండి. అమ్మాయిలు ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. 2025 కంప్లీట్ అయ్యి 2026లోకి అడుగు పెట్టబోతున్నారు. మీరు ఎలాంటి రిజర్వేషన్ తీసుకోబోతున్నారు? 2025 కాదు, నాకు ఎప్పుడు ఏ సంవత్సరం అయినా కానీ నేను బాగుంటాను, నాకు హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఆ దేవుడు నాకు అక్కడ అలా ఉంచుతున్నాడు. ప్రతి దాంట్లో ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఏదో ఒక రూపంలో నాకు ఎవరైనా సరే రావడము, అంతా అంటే ఒక బంధువుల రూపంలో నాకు ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా గిఫ్ట్ ఇస్తాడు నా శివయ్య నాకు నిజంగా. అయితే 2025 మాత్రము నాకైతే చాలా బాగుంది, కానీ వేరే వాళ్ళ విషయంలో నాకైతే తెలియదు. నా విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బాధపడ్డాను అంటే ఒక్క మా అమ్మ గురించే. ఎందుకంటే మా అమ్మ మంచం మీద ఉంది కాబట్టి మా అమ్మ గురించి మాకు ఒక్క బాధ. ఎందుకంటే మమ్మల్ని 6 మందిని పెంచింది కాబట్టి ఆమె టోటల్గా ఈ రోజా రేపా అన్నట్టుంది. అదొక్క బాధనే నాకు దేవుడు అది ఇచ్చాడు. ఎందుకంటే ఇంకా ఏజ్ అయిపోయింది కాబట్టి ఎట్లనో ఇంకా ఆమెకు ఆయుష్ ఇచ్చాడు, ఇంకా మమ్మల్ని బాధ పెట్టకూడదు అనేలాగా ఆయుష్ ఇచ్చాడు కాబట్టి 2025 మాత్రం నేను హ్యాపీ. 2026లో నాకు నా గురించి ముందే ఆలోచించుకున్నా. నేను 2026లో పెద్ద మిరాకిలే జరగబోతుంది నాకు. అదేందనేది 2019లో ఏదైతే పోగొట్టుకున్నానో అది మళ్ళీ నాకు రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఇస్తాడు. ఇవ్వాలనే కూడా నేను చాలా దేవుడిని పూజిస్తున్నాను. అప్పుడు ఇస్తే మాత్రము మిమ్మల్ని అందరినీ ఎవరిని వదిలిపెట్టాను. ఆ గిఫ్ట్ ఏందో అదేందో మీకు అందరికీ లైవ్లో నేను చూపిస్తాను. మీరు కూడా అప్పుడు వీడియోస్ తీసుకునే రోజు వస్తుంది నెక్స్ట్ ఇయర్. అది మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంతమంది గురించి నేను చెప్పాలి. చాలామంది యూత్ ఉన్నారు, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, ఎక్కువ తాగేస్తారు. కొంచెం కంట్రోల్ చేసుకోండి. తాగి ర్యాష్ డ్రైవింగ్లు, 31st నైట్ ఎంజాయ్ చేయండి, కానీ వద్దనట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని మీ మీద ఆశలు పెట్టుకుంటే పబ్బులకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసేసి ఎవరినో ఒకరిని గుద్దడము, చంపడము. ఇప్పుడు రోడ్డు దాటుగా ఒక మహిళ, ఒక చిన్న పాప చనిపోవడం అని కొత్త సంవత్సరంలో మనం చూస్తాము జనవరిలో. కానీ అలాగా కాకుండా కొంచెం కంట్రోల్ చేసుకోండి, కొంచెం తక్కువ తాగండి, మీ హెల్త్ పాడు చేసుకోకండి. ఇంకోటి, మీకు కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరము ఎవరికి ఎలాగుందో నాకైతే తెలియదమ్మా, నాదైతే నేను చెప్పేస్తున్నాను. ఇంకా నేనేం చెప్పబోతున్నానంటే, న్యూ ఇయర్ రాబోతుంది కదా, కొంచెము ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల కొంచెం మానవత్వం చూపించండి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఎవరిని ఆడపిల్ల, ఇప్పుడు శివాజీ గారిని తీసుకున్నాం మనము, పాపం ఆయనకి ఈరోజు ఈ డిసెంబర్ ఆయనకి బ్యాడ్ చెప్పాలంటే, కానీ ఇంకోటి గుడ్ న్యూసే, మహిళలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఎంత ఆయన ఒకటి మంచి జరగాలంటే ఒకటి చెడు జరగాలి కంపల్సరీ. ఈరోజు చూడండి, 1 వీక్ నుంచి శివాజీ గారిది బ్యాడ్ టైం అని చెప్పేసి అందరు అనుకున్నారు, కానీ బ్యాడ్ టైం కాదు, గుడ్ టైము, చాలా మంచి టైము. ప్రతి ఒక్కళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు, పిల్లల దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అన్న, మీకు కొత్త సంవత్సరం మీకు కొత్తగానే ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండండి అన్న. ఈ చెల్లెలు కోరిక ప్రకారం మీరు హ్యాపీగానే ఉంటారు. మా బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అమ్మని.
నేను ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. జిమ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. లేదండి, నేను కోరుకునేవన్నీ ఏవి జరగలేదు నాకు 2025లో. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దానివల్ల నా ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. నేను 2026లో అయినా నాకు గుడ్ లక్ రావాలని కోరుకుంటున్నాను. నేను హ్యాపీ డేస్ అంటే కొన్ని ఫ్యామిలీ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మళ్ళీ మళ్ళీ నా లైఫ్లోకి రాకూడదని కోరుకుంటున్నాను. నేను తప్పుగా వచ్చే వాళ్ళని 26లో అయితే వీలైతే నాకు ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటే అంత ఎదగాలని కోరుకుంటున్నాను నేను కంపల్సరీ. అంతకుమించి ఇంకేం పెద్ద పెద్ద ఆశలేం లేవు. వీలైతే ఒక కారు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. జనవరి 31 కొత్త సంవత్సరం 2026. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ, ప్రజలకి, అందరికీ ఇండియన్స్కి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 31 ఏదైతే ఉందో అమ్మ, ఎంతోమంది కేకులు, మందు తాగి రోడ్ల మీద విచ్చలవిడియాలు, పోలీసులతో దెబ్బలు తినడము, జైలుకి వెళ్ళడం, ఇటువంటివి కాకుండా మంచి దారిలో వెళ్ళండి. ఇప్పుడున్న జనరేషన్లో యూత్ కానీ చాలామంది, యూత్ అమ్మాయిలు, యూత్ అబ్బాయిలు ఎంతోమంది చెడిపోతున్నారు. మనం మంచి దారిలో పోవాలి, మన అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చే విధంగా పోవాలి. కానీ కేకులని, పార్టీలని, కొత్త సంవత్సరం రోజని 31కి పండగ చేయాలి, గ్రాండ్గా చేయాలి. మేము డీజేలు పెట్టుకొని దుంకేసి, ఈరోజు మా లవ్వర్ వస్తుంది నిజంగా 31 ఈవెంట్ పెద్దగా ప్లాన్ చేశాము, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా లవ్వర్ గురించి ఎంతైనా పెడతా. ఇది కాదు, మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. కొత్త సంవత్సరం రోజు కొత్తగా ఎలా మారాలి, 2026లో మనం అడుగు పెట్టబోతున్నాము, కొత్త దశకి వెళ్ళబోతున్నాము అంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలి. అమ్మ నాన్నకి పేరు ఇవ్వాలి, సొసైటీలో బతుకుతున్నామంటే సొసైటీ నలుగురు మెచ్చేలాగా బతకాలి. అరే పలానా పిల్లోడంట చాలా మంచిగా చదువుతాడు, మంచిగా వ్యాపారం చేస్తాడు, మంచిగా మాట్లాడతారు అందరి వ్యక్తులతో. ఇది మనం చేయాల్సింది. సొసైటీకి మంచి పేరు ఇవ్వాలి, అలాగే అమ్మ నాన్నకి గిట్ట పేరు ఇవ్వాలి. అది కానీ అది వదిలేసి ఇటు యువకులు ఎంతోమంది అమ్మ మందు మద్యానికి బానిస అయిపోయి, ఇటు లవ్ చేసుకొని 31 రోజు అమ్మాయి వస్తుంది, సో మా లవరు ఎంత ఖర్చు అయినా సరే డబ్బులు ఎట్లయినా సరే మేము, కొంతమంది చాలామంది ఉన్నారమ్మ లోన్స్ తీసుకొని అప్పు చేసి లవ్వర్ గురించి అని అదేదో చేసి అప్పు నీ బిజినెస్కి పెట్టు. నీ లక్ష్యం నీవు ఏదనుకుంటున్నావో, నీ చదువులో కానీ నీ బుక్స్కి కానీ ఏదన్నా ఇతర నువ్వు చదువుతున్నావు అంటే బాగా చదువు, నీ బుక్స్ ఖర్చు పెట్టు. లేదంటే వ్యాపారం చేయాలనుకుంటున్నావు, నువ్వు లోన్లు తెచ్చి నువ్వు అమ్మాయికి పెడుతున్నావే, లవ్వర్ అని చెప్తున్నావే, అదే నీ గోల్ సాధించడానికి పెట్టు. నీ చదువులో కానీ నీ టాలెంట్ని అందులో చూపియ్యి, వ్యాపారంలో చూపి నీ టాలెంటు. ఎంతోమంది చేస్తున్నారు. సోడా కొట్టేవాడు గిట 4 నిమ్మకాయలు పెట్టుకొని సోడా కొట్టుకొని ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారు. అది మన లక్ష్యం. కానీ అమ్మాయి వచ్చింది ఈరోజు, మేము లవ్ చేసినాము, అమ్మాయి ఎంతైనా ఖర్చు పెడతాం, లోన్ అయినా తీస్తాము, లేదంటే అప్పు అయినా చేస్తాం. ఇది కాదు, మంచి దారిలో వెళ్ళండి, అమ్మ నాన్నకి మంచి పేరు ఇవ్వండి. అలాగే సొసైటీలో ఉన్న వాళ్ళకి గిట మనం ఉంటున్నామంటే పలానా అబ్బాయి మంచోడరా, మంచి మాట్లాడతారా, ఇది మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఇది. కానీ ఎంతోమంది ఇట్లా మందు తాగి విచ్చడు. మీరు మంచిగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి, మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. వస్తుంది పాత సంవత్సరం, చాలా అయితే నేను దీంట్లో చాలా నేర్చుకున్నా, ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది. అదేవిధంగా కొత్త సంవత్సరానికి ఈ మధ్య నేనైతే కొంచెం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఆ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికైతే దాదాపు ఒక 6 months అవుతుంది. ఇక్కడ ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ పార్కు 6 months నుంచి వస్తున్నా. నేనైతే ఇంకా ఈ 2026 నుంచి అయితే మంచిగా, అంటే యూట్యూబ్ ఛానల్ అయినా కానీ, అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించి ఇట్లా మాట్లాడటం కానీ ఇప్పుడే ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఇప్పటి నుంచి నేను మంచిగా చేంజ్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు అంతా చూసింది ఒక ప్రపంచం. ఈ 2026 నుంచి నా స్టెప్ ఒక ముందుగా పడుతుంది, నేను ఒక చూడాలనుకుంటున్నా. దరిద్రంతో కాపురం చేసి నాకు 2025 అయితే ఏంది, 2026 అయితే ఏంది చెప్తున్నాం కదండి. సో ఏ ఇయర్ అయినా నాకు ఒకటే రకంగా వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు 2025 అయినా 2026 అయినా, అది 2026 అయినా కాదు, 2028, 2030 ఏదైనా కానీ అంతే. అది చేంజెస్ ఏముంటాయండి, చేంజెస్ అనేది ఏం లేదు. మన ఆలోచన మనం మార్చుకోవాలి ఎప్పటికప్పుడు, అంతే.
సో ఇవాళ ఒక ఆలోచన వస్తే రేపు ఇంకో ఆలోచన వస్తుంది. సో మన ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో చేంజ్ అనేది ఏముంటుందంటే 2025లో నాకు 23 సంవత్సరాలు అనుకో, 2026లో నాకు 24 సంవత్సరాలు వస్తాయి. అంతే, వయసు పెరిగిద్దిలే కానీ అక్కడ తర్వాత అంతకు మించి ఏం పెరుగుతలేవు. 31st డేట్ కొత్త సంవత్సరానికి వెల్కమ్ గుర్తుకొచ్చి పెడుతూ ఉంటారు, దాని గురించి ఏమంటారు? రోజు ముందు తాగేటోడికి 31st నైట్ అయితే ఏంది, 31st సెకండ్ అయితే ఏంది, రోజు ముందు తాగేటోడికి. సో నేను చెప్పేది ఏంటంటే మందు తాగేటోడికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఇక తాగడం కోసం ఎట్లాగో తాగుతున్నాం, ఇది ఇంకా తాగడానికి ఇంకో ఆప్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో తాగడానికి ఇంకో రీజన్ దొరికినట్టు అంతే. కానీ ఖచ్చితంగా ఏ రోజైనా తాగుడు మాత్రం మానరు కదా మన వాళ్ళు. సో దసరా, దీపావళి చాలా పండగలు కూడా వెళ్ళిపోతాయి. ఆ పండగల్లో కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ కోట్లు తీసుకుంటారు డబ్బులు పెట్టి మందులు. సో ఇది కూడా అంతే, తాగేటోడు ఏమంటే తాగుతూనే ఉంటాడు. 2025 బాగానే ఉందండి. కాకపోతే కొన్ని లాస్ట్లో ఈ 2 మంత్స్లో బాగా వెదర్ ప్రాబ్లం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్, చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో మరి ఇది న్యాచురల్గా వచ్చిందా లేకపోతే ఇంకేముందా అనేది చెప్పలేదు, కానీ చాలామంది అయితే సఫర్ అవ్వారు ఈ ట్రిప్లో. జ్వరాలని, జలుబులని అంతా సఫర్ అయ్యారు. హోప్ నెక్స్ట్ ఇయర్ అయినా అలాంటివి ఏమీ రాకుండా, హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా అంతా మంచిగా హెల్తీగా, స్పెషల్లీ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, మరి మీడియా గురించి మాట్లాడవచ్చో లేదో, ఈ న్యూసెన్స్ అయిపోయిందండి మీడియా, సోషల్ మీడియా స్పెషల్లీ. చిన్నది పెద్దది ప్రతి చెత్త, అసలు నెగిటివ్, ఎదుటి పర్సన్ మీద నెగిటివ్స్ మాట్లాడే రైట్ ఎవరిచ్చారండి? ఎవడి పర్సనాలిటీ వాడిది, ఎవడి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి ఆదాయం వాళ్ళది, ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఫుడ్ అలవాట్లు వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది. ఇవన్నీ వాళ్ళవి ఉన్నప్పుడు ఒకరినొకడు ఎలా జడ్జ్ చేస్తారండి? కాబట్టి ఈ సంవత్సరం అయినా మానుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, ఎవరి జాబులు వాళ్ళు చేసుకొని, వీలైతే చేతనైతే అంత మంచి చేయండి. కానీ ఇలాంటి చెత్త న్యూసెన్స్లో చిన్న చిన్న విషయాల్ని పెద్ద భూతద్దంలో పెట్టేసి, చిన్న మాట తీసుకెళ్ళి చాలా హైలైట్ చేసేసి, అది ఎట్లా అంటే ఆఖరికి పిల్లలు కూడా అడుగుతున్నారు సరుకులు సామాన్లు అంటే ఏంటి అని. ఇంత చెత్త మామూలు వర్డ్స్ అవి కిరాణా సరుకులు, కిరాణా సామాన్లు అనే ఒక చిన్న వర్డ్ని చెత్త చేసి, సరే ఎవరో ఏదో నోరు జారితే జారారు, దాన్ని హైలైట్ చేయడం ఎందుకు, దాని మీద మళ్ళీ రివ్యూస్ ఇవ్వడం ఎందుకు, దాని మీద మళ్ళీ డిస్కషన్స్ ఎందుకు? ప్రతి ఒక్కడు ఆడవాళ్ళ గురించేనండి మాట్లాడేది. అసలు ఎందుకు ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి? ఇద్దరే కదా ఉంది సృష్టిలో, వీరిని వారు గౌరవించుకోవాలి, వారిని వీరు గౌరవించుకోవాలి, అంతే కదా. సో దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఈ సంవత్సరం ఉన్న అందరూ ప్రశాంతంగా ఉండండి. అమ్మ కావాలి, నాన్న కావాలి, సృష్టి కావాలి. సో డిస్కషన్స్ అయితే ఆపండి ప్లీజ్. 2026లోనైనా అట్లీస్ట్ నెగిటివిటీని తగ్గితే బాగుంటుందండి. మనల్ని మనమే ఫినిష్ చేసుకుంటున్నామండి బాబు. మన నెక్స్ట్ జనరేషన్ మనం ఏమిస్తున్నాం? ఇప్పుడు ఆ మాట అడిగితే ఏం చెప్తాం అంటే, నార్మల్ వర్డ్స్ని కూడా ఇలా కాంప్లికేట్ చేసేసి, అసలు మామూలు మాట్లాడుకోవడానికి కూడా వీలు కానిగా పిల్లల్ని కూడా మనమే తయారు చేస్తున్నాం. నార్మల్గా ఉండే పిల్లలకి మంచి విషయాలు, మంచి భాష, స్పెషల్గా బయటకు వచ్చినప్పుడు, పబ్లిక్కి వచ్చినప్పుడు మంచి భాష చాలా ఇంపార్టెంట్. గౌరవించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనిషిని మనిషి కాకపోతే ఎవరు గౌరవిస్తారు? మనిషిని మనిషి గౌరవించాలి, వస్తువుని వాడుకోవాలి. అంతేగాని మనిషిని ద్వేషించటం, ఏమంటారు, డీగ్రేడ్ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఈ సంవత్సరం మానిపోతే బాగుండు, నెక్స్ట్ ఇయర్ అన్న అందరూ సంతోషంగా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంది.